హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. ఈవిడ ఎవరు అనుకుంటున్నారా? ఈవిడ మా అక్కయ్య అండి. మా అక్కయ్య మైసూరు నుంచి నా దగ్గరికి వచ్చిందండి. చాలా కాలమైందండి మేమిద్దరం కలిసి. అందుకని నన్ను చూడాలని చెప్పి వచ్చింది. నేను మా అక్కయ్యని చూడాలని చెప్పి వెళ్ళాను. ఇద్దరం అక్కడ హ్యాపీగా సంతోషంగా ఉన్నామండి. ఇది ఇక్కడ మేము ఉండేటువంటి కాలనీ అండి. మా అక్కయ్యకి కాకాని గుడి చూపిద్దామని చెప్పని కాకాని గుడికి తీసుకొని వెళ్ళానండి. అక్కడ మా అక్కయ్య కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలని చెప్పినని అక్కడ ఉన్నదండి. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర అంటూ మా అక్కయ్య వెళ్తూ ఉన్నారండి. అక్కడ ధ్వజస్తంభం కనపడుతుంది కదండి, అక్కడ ప్రధాన లింగం ఉందండి. అయితే ఇక్కడ ఇలా ఇంకా చుట్లు తిరుగుతానని చెప్పని, ప్రదక్షిణలు చేస్తానని చెప్పని మా అక్కయ్య ప్రదక్షిణలు చేస్తూ ఉందండి. ఇక్కడ ఇది మనము ప్రసాదం తిన్న తర్వాత చేతులు కడుక్కునేటువంటి స్థలం అండి. అక్కడ అందరూ చేతులు కడుక్కుంటారు ప్రసాదం తిని. ఇదిగో ఈ ప్లేస్ అంతా కూడా ప్రదక్షిణ అయిపోయి దర్శనం అయిపోయి అంతా అయిపోయిన తర్వాత వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకొని కొబ్బరికాయ కొట్టినటువంటి ప్రసాదాన్ని కాస్త స్వీకరించి అక్కడ విశ్రాంతిగా కూర్చొని బయలుదేరి వెళ్తూ ఉంటారండి. ఇదిగోండి మా అక్కయ్య ఇలా వెళ్తూ ఉంది. అక్కడ గుళ్ళో చెట్లన్నీ కూడా చిన్న చిన్న మొక్కలన్నీ కూడా పెట్టారండి. ఇలా వెళ్తూ ఉంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించారండి. అక్కడ అందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఒక ఆవిడ అక్కడ నిలబడి కొబ్బరికాయ కొట్టుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉందండి. ఆవిడ ఏదో కోరిక కోరుకున్నట్టున్నారు. ఆ కోరిక నెరవేరింది. అందుకని చెప్పినని ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నారండి వచ్చి. అలా మనం కూడా అక్కడికి వెళ్ళి కోరిక కోరుకొని వెళ్ళి కొబ్బరికాయ కొట్టడము దీపాలు చేయడం చేయొచ్చండి. ఇదిగోండి మా అక్కయ్య అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంది. అక్కడి నుంచి బయలుదేరి మరలా తిరిగి చుట్టూ తిరుగుతున్నారండి. అక్కడ చాలా చెట్లు ఉన్నాయండి. గుడి కదా, చెట్లు చాలా పెంచుతారండి ఎప్పుడైనా. ఇక్కడ వేప చెట్టు రావి చెట్టు కలిసినటువంటి చెట్టు ఉందండి. అక్కడ సంతానం కోసము అందరూ వచ్చి ముడుపులు కడుతూ ఉంటారు. ముందు వచ్చి నమస్కారం చేసుకొని అక్కడ ముడుపు కట్టి వెళ్తారండి. తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత వచ్చి మళ్ళీ ముడుపుని చెల్లించుకోవడానికి మళ్ళీ వచ్చి ముడుపు కట్టి వెళ్తూ ఉంటారండి. ఇదిగోండి ఈ విధంగా మా అక్కయ్య అంతా కూడా చూస్తూ వెళ్తున్నారండి. ఈవిడ పొంగళ్ళు చేసుకొని వెళ్తుంది చూడండి, ప్రదక్షిణలు చేస్తుంది. ఆవిడ ఏదో కోరిక కోరుకున్నట్టున్నారు. ఆవిడ ప్రదక్షిణ చేస్తూ ఉంది. ఇదిగోండి ఇక్కడ చండీశ్వరుడు కనపడుతున్నాడు కదా, ఈ చండీశ్వరుడికి మొట్టమొదటి నైవేద్యం అందుతుందండి. ఆ తర్వాత మనకందరికీ నైవేద్యము పెడుతూ ఉంటారండి. ఈ విధంగా ఇక్కడ రుద్రాభిషేకాలు చేసేటువంటి ప్రాంగణం ఉందండి. అక్కడ రుద్రాభిషేకాలు చేస్తూ ఉంటారండి. ఇలా అందరూ భక్తులంతా కూడా చాలామంది వచ్చి అక్కడ దర్శనాలు చేసుకుంటూ ఉంటారండి. ఇదిగో ఇట్లానే వెళ్తూ ఉంటే అక్కడ అభిషేక మండపం కనపడుతుంది చూడండి. ఆ అభిషేక మండపంలో అక్షాభ్యాసాలు, రాహుకేతు పూజలు ఇవన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారండి. చెవులు కుట్టించుకోవటము అన్ని కార్యక్రమాలు చేయించుకుంటూ ఉంటారు. అట్లానే ఇక్కడ ఒక శిలాశాసనం ఉందండి. అది శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించింది. ఇక్కడ చెట్టు ఉంది కదండి, ఈ చెట్టు దగ్గర కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇంకా దర్శనానికి వెళ్ళలేదండి, ఇప్పుడే మేము లోపలికి వెళ్తున్నాం.